ఒక అడవి. దానికి తుఫాను పట్టింది. ఆ గర్జనా, ఆ ఘోష. కాని దానికంటే భయంకరమైనది ఒకటుంది. అదే నిశ్శబ్దం. ఇప్పుడు మనం వినబోయేది ఆ నిశ్శబ్దంలోనే ప్రతిధ్వనించే ఒక కథ. అసలు అది వర్షంలా లేదు. ఎవరో ఆకాశాన్ని బద్దలు కొట్టి మీద పడేస్తున్నట్టుంది. పడే ప్రతి చుక్క సూదిలా గుచ్చుకుంటోంది. ఆ నీటి ధారల మధ్య ఇక లోకం కనిపించడమే మానేసింది. ఇక గాలి. దానికి ఊపిరంటూ లేదు. ఉందల్లా ఆవేశమే. ఏకంగా చెట్లను వేళ్లతో సహా పెకిలించెయ్యాలన్నంత కసి. అసలు ఎటునుంచి వస్తోందో, మనల్ని ఎటువైపు లాక్కెళుతుందో ఏమీ అర్థం కావట్లేదు. చూస్తుండగానే వందల ఏళ్లనాటి మహావృక్షాలు సైతం ఆ గాలి శక్తికి తల వంచేస్తున్నాయి. విరిగిపోతామేమో అన్నట్టు, తుఫానుకు దండం పెడుతున్నాయా అన్నట్టు వంగిపోతున్నాయి. ఇంత గందరగోళం మధ్యలో అదో సన్నని ఆశకిరణంలా ఒక పిలుపు. అది నాన్న గొంతు. భయంతో ఒళ్లంతా చల్లబడిపోతున్నా ఆ గొంతే, ఆ పిలుపే తను పట్టుకోవలసిన ఒకే ఒక్క ఆధారం. కాని ఆ తుఫానుకు జాలి, దయలాంటివి లేవు కదా. ఆ పిలుపుని కూడా గాలి తనలో కలిపేసుకుంది. ఆ ఆశెదారం టప్మని తెగిపోయినట్టు గాలిలో కలిసిపోయింది. అంతే. ఆ తర్వాతంతా నిశ్శబ్దం, శూన్యం. మొదటి భాగం క్షీణిస్తున్న స్వరం. అంటే ఆ గొంతు ఎలా మాయమైపోయిందో చూద్దాం. ఆ నాన్న పిలుపు కోసం వెతుకులాటలోనే, ఆ ఆతృతలోనే కాలు జారింది. అంతే. ఒక్క క్షణం కళ్లముందంతా చీకటి. నేల, ఆకాశం ఒక్కటైనట్టు అనిపించింది. చల్లటి బురద ఒంటికి తగలడం, ఆ షాక్ అంతే గుర్తుంది తనకి. ఒళ్లంతా వణుగుతుంటే నెమ్మదిగా, కష్టంగా లేచి నిలబడింది. కళ్లకు అంటుకున్న మట్టిని తుడుచుకుని చుట్టూ చూసింది. శూన్యం. నాన్న కనిపించలేదు. అసలు ఎవ్వరూ లేరు. తను ఒక్కతే మిగిలిపోయింది. రెండో భాగం భయపెట్టే నిశ్శబ్దం. ఇప్పుడు అసలైన భయం మొదలవుతుంది. ఎందుకంటే చుట్టూ చూస్తే అంతులేని అడవి. సరే, ఫోన్ చేద్దామనుకుంటే మొబైల్లో సిగ్నలే లేదు. సహాయం అందే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇక తనకి వినిపిస్తున్న ఒకే ఒక్క శబ్దం తన గుండె చప్పుడు. అది కూడా వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు తనలో తానే ఒక గుసగుసల అనుకుంది. నేను ఒంటరిదాన్నయిపోయానా? ఆ ప్రశ్న ఆ నిశ్శబ్దంలో తనకే మళ్లీ వినిపించినట్టు అయ్యింది. దానికి సమాధానమన్నట్టు ఒక్కసారిగా ఆకాశం నిలుమునా చీలింది. కళ్ళు బైళ్లు కమ్మే వెలుగు, చెవులు బద్దలయ్యే శబ్దంతో ఒక పెద్ద పిడుగుపడింది. ఆ ఒక్క దెబ్బకే ఆమె శరీరం మొత్తం బిగుసుకుపోయింది. రక్తం గడ్డగట్టిందేమో అన్నట్టు ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఇక భయం అనేది తనలోంచి పోయేది కాదు, తనలో ఒక భాగమైపోయింది. మూడో భాగం చీకటిలో ఒక శబ్దం. ఇప్పటివరకు ప్రకృతితో పోరాటం, ఇప్పుడు తెలియనిదాంతో. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా తన వెనకనుంచి ఆకులు కదిలిన శబ్దం. ఇది గాలికి కదిలిన శబ్దం కాదు, ఇది తుఫాను చేసే శబ్దం. అంతకన్నా కాదు, ఎవరో కావాలనే చేసినట్టు, చాలా దగ్గరగా, తన వెనుకే. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. ఊపిరి బిగబట్టుకుని అణువణువు భయంతో వణుకుతుంటే చాలా నెమ్మదిగా ఆ శబ్దం ఎటునుంచి వచ్చిందో అటువైపు వెనక్కి తిరిగింది. ఇక్కడే ఒక ప్రశ్న. అసలైన భయం దేనివల్ల వస్తుంది? మన కళ్లముందు కనిపించే ప్రమాదం వల్ల, లేక మన ఊహల్లో, ఆ చీకటిలో మనం సృష్టించుకునే రూపం వల్ల?